కన్నవాడిని కాదనుకుని కట్టుకున్నవాడే సర్వస్వం అనుకుంది ఆ యువతి. అందరినీ ఎదిరించి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. 4 నెలలు కలిసి కాపురం చేస్తుంది. అన్నీ తానే తనను నడిపిస్తాడనుకున్నది భర్త. నడి రోడ్డుపై వదిలి మోసం చేసి మాయమయ్యాడు. ఏం చేయాలో తెలియక రాష్ట్రం దాటి భర్తను వెతుక్కుంటూ వెళ్ళింది ఆ యువతి. నిజామాబాద్ జిల్లా మాధాపూర్ గ్రామానికి చెందిన అనూష, ప్రకాశం జిల్లా పోతవరం గ్రామానికి చెందిన కార్తీక్ ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులను ఎదిరించి వివాహం చేసుకుని తెలంగాణలో కూలి పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. అయితే బంధువుల పెళ్లి ఉందంటూ ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి వెళ్ళాడు కార్తీక్. వివాహ వేడుకలో కార్తీక్ తల్లిదండ్రులు కనిపించి అనూషను వదిలేసి రమ్మని, మరొక పెళ్లి చేసుకుంటే కట్నం బాగా వస్తుందని ఆశ చూపించి ఒత్తిడి చేశారు. దీంతో అనూషను నడి రోడ్డుపై వదిలేసి కార్తీక్ మాయమయ్యాడు. భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అత్తమామలకు ఫోన్ చేసింది అనూష. 10 లక్షల రూపాయలు తీసుకొస్తేనే ఇంటికి రాణిస్తామంటూ మామ డిమాండ్ చేయడంతో దిక్కుతోచిన పొదిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అనూష. ప్రస్తుతం గర్భవతి అయిన అనూష తనకి న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటుంది.